ప్రపంచంలో 7 అద్భుతాలు. అటు చూడండి, మనమిప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో ఉన్నాం. ఇది ప్రపంచంలో ఉన్న 7 అద్భుతాల్లో ఒకటి. వావ్! ఎందుకిది 7 అద్భుతాలలో కలిసింది? ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది ఒక పురాతన కోట. ఆక్రమణదారుల నుంచి తమని తాము రక్షించుకోవడానికే దీన్ని నిర్మించారు. ఇది 5500 మైళ్ళు పొడవన్నమాట. దీన్ని నిర్మించడానికి దాదాపు 2000 సంవత్సరాలు పట్టాయి. భలే! ఇంకా ఎన్నెన్ని అద్భుతాలున్నాయో! మిగతా 6 అద్భుతాలేమిటంటే జోర్డన్లో ఉన్న పెట్రా, బ్రెజిల్లో ఉన్న క్రైస్ట్ ది రెడీమర్, పేరులో ఉన్న మచ్చు పిచ్చు, మెక్సికోలో ఉన్న చిచెన్ ఇట్జా, ఇటలీలో ఉన్న కొలిసియం, ఇంకా ఇండియాలో ఉన్న తాజ్ మహల్. ఈ అద్భుతాలన్నిటికీ గొప్ప చరిత్ర ఇంకా ఇంపార్టెన్స్ ఉంది. పెట్రా గురించి నేనెప్పుడూ వినలేదే. ఏంటది? పెట్రా ఒక పురాతన నగరం. ఆ నగరాన్ని బండరాళ్లతో చెక్కారు. ఇది 312 శతాబ్దానికి చెందినది. ఈ నగరం పట్టు మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పెట్టింది పేరు. క్రైస్ట్ ద రిడీమర్ అంటే ఏంటమ్మా? క్రైస్ట్ ద రిడీమా అనేది బ్రెజిల్లో రియో డి జెనీరోలో ఉన్న యేసుక్రీస్తువు స్టాట్యూ. ఈ శిల 98 అడుగుల ఎత్తుంటుంది. దీన్ని 1922లో నిర్మించారు. ఇది బ్రెజిలియన్ క్రిస్టియానిటీకి చిహ్నం. మచ్చు పిచ్చు వినడానికి విచిత్రంగా ఉంది. దాని విశేషం ఏంటి? మచ్చు పిచ్చు అనేది పెరూలో నిర్మించిన ఒక పురాతన కోట. దీన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు. దాని అద్భుతమైన నిర్మాణం మరియు ఆశ్చర్యపరిచే పర్వత దృశ్యాలు ఎంతో అందమైనవి. చిచెన్ ఇట్జా ఒక తమాషా పేరులా ఉంది. అంటే ఏంటమ్మా? చిచెన్ ఇట్జా మెక్సికోకి చెందిన ఒక పురాతన మైన్ సిటీ. ఇది 9 మరియు 12వ శతాబ్దం మధ్యలో నిర్మించబడింది. ఇందులో కళ్ళు చెదిరే స్ట్రక్చర్స్ అన్నీ నిర్మించబడ్డాయి. ఇంత అద్భుతమైన కట్టడాన్ని మనం ఇంకెక్కడా చూడలేము. ఇటలీలో ఉన్న కొలోసియం ప్రసిద్ధి చెందింది. అక్కడ ఏం జరిగింది? కొలసియం అనేది ఒక పురాతనమైన రొమానియా ఆంఫీ థియేటర్. ఇక్కడ గ్లాడియేటర్ యుద్ధాలు, ఇతర పబ్లిక్ ఈవెంట్స్ అక్కడ జరుగుతాయి. దీన్ని 2000 సంవత్సరాల క్రితం నిర్మించారు. అంతేకాక రోమ్లో ఎన్నో విశేషాల్లో ఈ కట్టడం కూడా ఒకటి. భలే! తాజ్ మహల్ గురించి కొంచెం చెప్పండమ్మా. తాజ్ మహల్ అనేది ఇండియాలో ఆగ్రాలో నిర్మించిన అద్భుతం. ఇది 17వ శతాబ్దంలో ద గ్రేట్ ముఘల్ ఎంపరర్ షాజహాన్ ఆయన మరణించిన భార్య గుర్తుగా ముంతాజ్ మహల్ నిర్మించి అందుకు చిహ్నంగా తాజ్ మహల్ ని నిర్మించాడు. ఈ ప్రపంచంలో ఉన్న అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. ఈ అద్భుతాల గురించి ఇంకా తెలుసుకోవడానికి నాకు ఆతృతగా ఉంది. నేను కూడా. ఈ అద్భుతమైన ప్రదేశాల గురించి మరిన్ని విశేషాల్ని మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చిందంటే లైక్, షేర్, కామెంట్ చేసి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.